near to NH 64. ఇదేం చేసిండు వేవలో ముస్లింలను పట్టుకు ఫైల్ తెమ్మని చిరాన్ని ఫైల్ తెమ్మని అది ఎవరో తెలియదు మీరు ఒకసారి తెప్పిస్తారు తనకి దొంగ రీసెంట్ చేసుకోండి ఆ నంబర్ కూడా 135/2లా 120 గుంటలు 122 గుంటలు రీసెంట్ చేసుకుని 2010 గంట గుంటలు 14 ఈ వాళ్ళు ఎవరో ఆయన జన్మంతా అర్థమైంది తిత్తలేడు ఏలేడు. గౌరవనీయులైనటువంటి ఎంఆర్ఓ గారిని మా వీడీ సభ్యులందరం కలవడం జరిగింది. మా చేపులో ప్రధానమైన సమస్య బొందలగడ్డ సమస్య. ఈ బొందలగడ్డ సమస్య 2014-15లో మేము రోడ్డు పోసినాం. ఇది ప్రొసీడింగ్ పేపర్ వారం రోజులు కలెక్టర్ ఆఫీస్లో తిరిగి తీసుకొచ్చినాం. దానికోసం ఈ రోడ్డును కూడా మొత్తం కబ్జా చేసి మక్క పెట్టాడు సారంగి విజయ్ కబ్జా చేసి మక్క పెట్టాడు. ఇప్పుడు అదే మక్కను మా పెద్ద మనుషులు గంగనీళ్ళు మాకు పోషవ గుళ్ళు మొత్తం అటు సైడే ఉంటాయి. ఆ తోవకు కనీసం గంగనీళ్ళు పెడదామంటే ఇప్పుడు తోవలేదు. మాకు ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, గౌరవనీయ సిఐ గారికి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాము, మొన్న ప్రజావాణిలో కూడా ఇచ్చినాము, ఓళ్ళకి ఇచ్చినా ఇప్పటిదాకా రెస్పాండ్ అవుతలేదు. ఇప్పుడన్నా కానీ ఇక మేము మొత్తం ఏమన్నా ఎవిడెన్స్ తీసుకురామని చెప్పారు. ఎవిడెన్స్ తీసుకెళ్తే గవర్నమెంట్ లీగల్గా 13th ఫైనాన్స్ నుంచి జిల్లా పరిషత్ నిధులతోని 5 లక్షలతో రోడ్డు పోసింది ఉన్నది. రోడ్డు పోసింది ఉన్నదంటే అఫీషియల్గా గవర్నమెంట్ రోడ్డు వచ్చిందంటే రోడే కదా. ఆ రోడ్డును కూడా ధ్వంసం చేసి పంట పెట్టాడు. ఇప్పుడు పంట పెట్టి వీడీసోళ్ళు అందరం పోయి తీసేద్దాం అనేటోళ్ళకి వాళ్ళ మీద SC/SC అట్రాసిటీ ఓపెన్ చేస్తాడు. 24 గంటలు పనిచేసుకునే కాపోళ్ళు మా కాపోళ్ళు బీసీలు ఓసీల మీద SC/SC అట్రాసిటీ ఓపెన్ చేస్తాడు. మేము 100 అప్లికేషన్లు ఇస్తాడు మీద ఒక్క కేసు కాలేదు. మా వీడీసీ కాపోల మీద బద్దంగంగారెడ్డి అని మన రికల్రాజన్ ఆసుంటోళ్ళు కానీ లాస్ట్కి వస్తే గూన్లో మా పొట్టిరాజు డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ మీద కూడా అట్రాసిటీ ఓపెన్ చేశారు. 24 గంటలు పని చేసుకునేటోళ్ళ మీద, గూన్లోళ్ళ మీద, మేదరోళ్ళ మీద, సాగలోళ్ళ మీద, మా కాపోల మీద, పని చేసుకొని బతికేటోళ్ళ మీద అట్రాసిటీ కేసులు అంటే 24 గంటలు కేసుల పూట కిల్లల పూట తిరగాల. అంత బాధ పెడుతుంది. దయచేసి దీన్ని ఈ ప్రొసీడింగ్ పేపరు ఇవి లీగల్గా ఉన్న పేపర్ కూడా మీ ప్రెస్ క్లబ్కు పంపిస్తాం. ఇది అఫీషియల్గా మీరు చూసి మీకు నచ్చుతేనే రాయురి. మా బాధ మీరైనా అర్థం చేసుకొని ఇది పెద్ద ఎత్తున కలెక్టర్కు ఆర్డీఓకు ఒత్తిడి అయ్యే విధంగా మీరు వీలైనంత త్వరగా ఈ ఆదివారమే గంగ నీళ్ళు పెడుతున్నాం. ఇంత బాధ ఉన్నది. అందరు పన్నీరు పెట్టుకొని వచ్చినాం. కులాంకి 5 ఊరు కాబట్టి వారం 10 రోజులు అవుతున్నది. ఏమన్నాడు రేపు పొద్దున పోలీసులు అందరిని తీసుకొని వచ్చి మేము రోడ్ క్లియర్ చేస్తాను మాట ఇచ్చిండు. సర్వే అనిగిన తోలుకొని వచ్చి ఇక సర్వే అరిగిన ఇది లాస్ట్ ఈ ఆదివారం దాకా చూస్తాం. మేము కూడా అఫీషియల్గా మా గ్రౌండ్ వరకు మేము చేయాలి చెప్తాం. ఇక వచ్చి వంట వార్పా అచ్చిడ నిరాహార దీక్షన ఏదో ఒకటి చేస్తాం. ఇక ఏంటి అఫీషియల్గా పని చేసే ఆఫీసర్లు ఉన్నారు, పని చేయించుకుందాం అని వచ్చినాం. థ్యాంక్ యూ విలేకరులందరూ.